ప్రైజ్ ది లార్డ్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ తరపున ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఆదివారం 3వ సర్వీస్లో దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రాలు 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 మహాగణుడా మహోన్నతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త బలమైన దేవా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా ఈ ఆదివారం తండ్రి 3వ సర్వీస్లో దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి మార్నింగ్ తండ్రి 1-2 సర్వీస్లో తండ్రి మీరే మాకు తోడుగా ఉంటున్నాను. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా తండ్రి ఈ సమయంలో ప్రభా నీకు ప్రార్థిస్తున్నా తండ్రి మా ప్రార్థన ఆర్కించమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా అయ్యా తండ్రి జరగబోయే కార్యక్రమాలు మీరు తోడుగా ఉంటున్నాను. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి లైవ్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి మీరే భారం పెంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఎవరైతే ఏ అవసరతలు అయితే తండ్రి లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయితే హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ని తండ్రి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయితే ప్రతి పాజిటివ్ కేసుని నెగిటివ్గా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎంతోమంది తండ్రి తండ్రి చెడు వార్తలు వినిపిస్తున్నాయి ప్రభా. పాజిటివ్ కేసెస్ అని తండ్రి వార్తలు వినిపిస్తున్నాయి తండ్రి. తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా అయ్యా నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను తండ్రి. అయితే సాకులకి ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయితే ప్రతిరోజు తండ్రి అయితే మార్నింగ్ సర్వీస్లో ప్రభా ఈవినింగ్ సర్వీస్లో ప్రభా అయితే సాకులు చేసిన ప్రార్థన అయితే సంఘం చేసిన ప్రార్థన ప్రభా మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా అయితే మా దేశం పట్ల అయితే మా ప్రజల పట్ల మీరు దయ చూపమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా అయితే మా దేశంలో ఉన్న ప్రభా అయితే ప్రార్థన పరులు ప్రభా నీతిమంతులు ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయితే ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా అయితే మా పితరుల దోషాన్ని మా దోషాన్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే ఈ వైరస్ని పూర్తిగా మీరు నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయితే గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయితే మరో వారంలోకి మమ్మల్ని అడుగుపెట్టుచుండగా ప్రభా అయితే కాపుదలు ఇచ్చి ప్రభా మీరు రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎస్సయ్యా తండ్రి ఈ సమయంలో ప్రభా అయితే ఈ కార్యక్రమం అంతటిని మీరు అయితే సహాయం చేయమని ప్రభా. అయితే ప్రతి ఒక్కరు అయితే ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు అయితే భారాన్ని పెంచమని ప్రభా. అయితే చిన్న కొత్త ప్రాథమిక పాఠశాలకు చేర్చుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీ బంధువులకు స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో పాట పాడుకుని దేవుని నామం మహింపర్దాం.
ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతును. సత్య సాక్షిగా జీవింతును. హల్లెలూయా.
worship your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come, still my soul sing your praise and damning. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship your holy name. Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship your holy name. As I will worship your holy name. Lord, I worship your holy name. Praise the Lord. Praise the Lord. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ కృపకల తండ్రి సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు 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 క్షణించుకుంటున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన ప్రభా అయా తండ్రి ఫస్ట్ 2 సర్వీసెస్లో అయా మాకు తోడైండి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. 3rd సర్వీస్లో కూడా తండ్రి అయా తండ్రి ఎవరైతే ఎక్కిస్తున్నారో తండ్రి వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని స్తుతించి ఆరాధించే వారుగా ఉంటాకు సహాయం చేయండి ప్రభా. అయితే 3rd సర్వీస్లో ఇచ్చిన ప్రార్థన పాటలు ప్రభా, అయా మెసేజ్ తండ్రి ముగింపు ప్రార్థన వరకు తండ్రి అయా నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి లైవ్ కూడా మంచిగా వెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆటంకం లేకుండా సహాయం చేయండి ప్రభా. నీ మాటలు పంచుకొని చూడగా మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మరొకసారి మా దేశం
కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మేము చేస్తున్న విన్నపాలు ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. ఎప్పుడు జరిపోయే తండ్రి లైవ్ అంతట్లో తండ్రి నీ సన్నిధి కృప తోడు గురించి నడిపించుకోమని ఈ చిన్ని కొద్ది ప్రార్థన వేసి అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. Praise the Lord. Thanks be unto the Lord. దేవుని నామానికి వందనాలు. My heartfelt thanks to all of those who are watching this program on live. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. Kindly subscribe to our channel Little Flock Ministries. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే మా ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. Continue watching every program broadcasted through this channel and share to your relatives and your family. ఈ కార్యక్రమం నుండి వెలువడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. Spread this gospel to many people. ఈ యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించండి. And be blessed by involving in the intercessory prayers in the morning and the special prayers in the evening. ప్రతిదినం జరుగుచున్న వేకువజాము విజ్ఞాపన ప్రార్థనను, రాత్రికాల సమయంలో జరుగుచున్న ప్రత్యేక ప్రార్థనను అనేక మందికి పంపిస్తూ అనేక దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. Today is considered as the resurrected worship day. ఈ దినం పునరుద్ధాన దిన ఆరాధన దినం గనుక We have worshipped the Lord in the 2 services from the morning that was conducted. ఉదయం నుండి మనం 2 సర్వీసుల్లో కలిసి దేవుని స్తుతించి ఆరాధించగలిగి ఉన్నాం. I would like to thank God for giving this opportunity to worship in the 3rd service. మరలా ఈ 3వ సర్వీస్లో మీతో కలిసి మనందరం ప్రభువుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాం. At this time let us ponder and contemplate on his word. ఈ సమయంలో కొద్ది మాటలు బైబిల్ నుండి మనం ధ్యానించుకుందాం. Firstly, God created humans in his image that they may worship him. మొట్టమొదటి దేవుడు మనుషులను ఆయనను స్తుతించడానికి ఆయన స్వరూపంలో ఏర్పాటు చేసుకొని ఉన్నారు. Adam and Eve, the first human beings, and their sons Cain and Abel came with their offerings to God in order to worship him. మొదటి మానవులైన ఆదాము అవ్వ వారి కుమారులైన కయీనును హేబేలును దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి వారి యొక్క అర్పణలతో దేవుని యొక్క సన్నిధిని చేరిరి. Let us look into the book Psalms chapter 148 verses 11 and 12. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 11-12 వచనాలను ఒకసారి చదువుకుందాం. Kings of the earth and all people, princes and all judges of the earth worship him. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. The verse explains that ఈ వాక్య భాగము ఏమిటంటే, the kings of the earth and all the nations, the rulers, the virgins, the young men, everyone praising the name of the Lord was his only thought. భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. Let us look into the book Genesis chapter 4 verse 3 to 7. ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. And in process of time it came to pass that Cain bought of the fruit of the ground and an offering unto the Lord. And Abel he also bought of the firstlings of his flock and of the fat thereof. And the Lord had respect unto Abel and to his offering. But unto Cain to his offering he had not respect. And Cain was very wroth, and his countenance fallen. If thou dost well, shall thou not be accepted. And if thou dost not well, sin lieth at the door, and unto shall be his desire, and thou shalt rule over him.
ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. హేబేలు కొంతకాలమైన తర్వాత కయీను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. Here the first young men on the earth, Cain and Abel, came with their sacrificial offerings in order to worship God Jehovah. ఇక్కడ భూమి మీద మొదటి యవనస్తులైన కయీను హేబేను యెహోవాను ఆరాధించడానికి వారి యొక్క అర్పణలతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. When we see here in this, both God answered the sacrifice of Abel. ఇక్కడ మనం చూసినట్లయితే వారు దేవునికి సన్నిధికి తెచ్చిన అర్పణలో హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించి ఉన్నారు. God did not answer the sacrifice of the Cain. కయీను యొక్క ఆరాధనను అనగా అర్పణను దేవుడు అంగీకరించలేదు. Because God is spirit and those who worship him must worship him in spirit and truth. ఎందుకనగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని వాక్యం సెలవిస్తున్నది. Let us look into the book Deuteronomy chapter 6 verse 5. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. And thou shalt love the Lord thy God with all thine heart, and with all thy soul, and with all thy might. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Here Cain really did not bring his offering to God with his heart fully. దేవుని ప్రేమించడం అనగా ఆయనను ఆరాధించటం. ఇక్కడ కయీనును చూసినట్లయితే దేవుని హృదయపూర్వకంగా అర్పణను దేవుని సన్నిధికి ఆయన తీసుకొని రాలేదు. That was the reason God did not answer the Cain sacrifice. అందుకే కయీను అర్పణను అనగా తన యొక్క ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టలేదు. Abel brought his offering heartfully to God, so God answered his sacrifice. హేబేలు తన యొక్క అర్పణను అనగా ఆరాధనను దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా తీసుకువచ్చాడు గనుక దేవుడు హేబేలు యొక్క ఆరాధనను అనగా అర్పణను అంగీకరించారు. In these days, ఈ దినాల్లో కూడా our worship and praises should be acceptable in the sight of the Lord as Abel did. మన ఆరాధన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. Cain also did worshiping the Lord, but not with all his heart. కయీను కూడా దేవుని ఆరాధించాడు, కానీ హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించలేదు. Therefore Cain brought upon him the curse of the Lord. అందుకే కయీను శాపాన్ని పొందుకోగలిగాడు. Let us look upon the two brothers in the New Testament. నూతన నిబంధనలో మరి యొక్క ఇద్దరు సహోదరులను చూద్దాం. Matthew chapter 4 verses 18 to 22. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. And Jesus, walking by the sea of Galilee, saw two brethren, Simon called Peter and Andrew his brother, casting a net into the sea, for they were fishers. And he saith unto them, Follow me, and I will make you the fishers of men. And they straightway left their nets and followed him. And going on from the hence, he saw other two brethren, James the John of Zebedee, and John his brother, in a ship with Zebedee their father, mending their nets. He called them, and they immediately left the ship and their father and followed him. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురెనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు
అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. In the passage that we have read, two brethren named Peter and Andrew were fishermen by their profession. ఇక్కడ మనం చదివిన భాగంలో చూసినట్లయితే పేతురు, ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు వారి వృత్తిరీత్యా జాలరులు, చేపలు పట్టేవారు. They did not know about the Jesus and his power. వారికి యేసయ్య ఎవరో తెలియదు, యేసయ్య యొక్క శక్తి కూడా వారికి తెలియదు. But at the moment Jesus called them, they obeyed his voice and followed him. కానీ యేసు వారిని పిలిచిన వెంటనే వారు యేసుని వెంబడించి ఆయన మాటకు లోబడ్డారు. After then, అటు తర్వాత while John and James, the sons of Zebedee, were repairing their nets, Jesus called them. అదే సమయంలో జెబెదయి కుమారులైన యోహాను అలాగే యాకోబు అను ఇద్దరు సహోదరులు, these two brothers also left their father, the nets, the boat, and followed Jesus. ఈ ఇద్దరు సహోదరులు కూడా తమ యొక్క తండ్రి వలలను బాగు చేసుకుండగా యేసు వారిని పిలిచెను. They obeyed Jesus and made friendship with him. యేసయ్య మాటకు లోబడ్డారు, యేసయ్యతో సహవాసం చేశారు. They performed many miracles along with Jesus. యేసుతో కలిసి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు వారు చేయగలిగారు. That is the reason Jesus is going to give the thrones in the heaven of those who obeyed him. అందుకే పరలోకంలో యేసయ్య తమ మాటకు లోబడిన శిష్యులకు సింహాసనం మీద అధికారం అనుగ్రహించారు. Here in my family, our uncles Saladi Raukiran and Saladi Vijay Kumar also served God from their childhood. ఇక్కడ మా కుటుంబంలో చూసినట్లయితే సలాది రవికిరణ్ గారు అలాగే సలాది విజయ్ కుమార్ గారు అనే మా మావేలు దేవుని మాటకు లోబడుచు చిన్నప్పటి నుంచి యేసయ్యను ఆరాధిస్తూ ఉండేవారు. And when they being used in the service of God in many ways, వారు మా ఈ చిన్న మంద పరిచర్యలో అనేక రకాలుగా వారు వాడబడుచున్నారు. God had made them stand on their higher positions. దేవుడు వారిని ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టారు. Still they are being used in the God service in spite of their duties. ఇప్పటికీ వారి వారి ఉద్యోగాలు చేస్తూనే దేవుని పరిచర్యలో వాడబడుచున్నారు. The more they serve God, the more they being blessed. వారు దేవుని పని చేసే కొలది దేవుడు వారిని ఇంకనూ The ఆశీర్వదిస్తున్నారు. young people, the believers in our church are being blessed by praising the God and obeying the God's man. ఇంకా మా సంఘ సభ్యులో అనేక మంది యవనస్తులు దేవుణ్ణి ఆరాధిస్తూ పరిచర్యలోనూ దేవుని సేవకులకు లోబడుచు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొనుచున్నారు. To everyone who are listening these messages, if we also in the same way worshipping the God in spirit and truth, we will be surely be blessed. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న మీరు కూడా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే దేవుడు మిమ్మల్ని కూడా He ఆశీర్వదిస్తారు. shall give unto us the kingdom of God. ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. Continue to pray for us that we may be used in the service of God abundantly. మేము కూడా ఈ పరిచర్యలో నమ్మకంగా వాడబడాలని మా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు యవన బిడ్డలను ఎత్తిపెట్టుకొని తన యొక్క పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాది దేవుడు తన ప్రజల ఆయన సంకల్పాన్ని బట్టి తన ప్రజలను ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసుకొని తన పిలిచిన పిలుపుకు తగినటువంటి జీవితాన్ని జీవించిన వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుడు అనేక రీతులుగా మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రతివారు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ప్రేమ సత్య స్వరూపుడా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇది ఈ దినం నిన్ను ఆరాధించే దినం, నీ నామాన్ని ఘనపరిచే దినం. ఈ దిన పరిచర్యలో యేసయ్యా నాయన ఉదయ కాలం నుంచి ఇదిగో నైనా మొట్టమొదటి తెల్లవారుజామున ప్రభా మొదటి ఆరాధనలో నీ దాస్తులను ఎత్తిపెట్టి నువ్వు బలమైన రీతిలో వాడుకున్నావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మధ్యాహ్న కాల అయ్యా సెకండ్ సర్వీసులో ప్రభా ఆత్మీయ సేవకుల్ని నువ్వు బలమైన రీతిలో వాడుకుని, అంతేకాదు నీ ప్రజల జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి
అయ్యా అనేక మంది బలహీనలు స్వస్థపరిచి ప్రభా ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా అయ్యా నువ్వు సాక్షులుగా నువ్వు నిలబెట్టినందుకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో థర్డ్ సర్వీస్లో కూడా చిన్న బిడ్డలను కూడా ఎత్తిపెట్టుకొని అయ్యా నేను అమ్మ మహిమార్థకరమై వాడుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, అయ్యా ఈ భూమి మీద ఈ ప్రజలను నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నీ కొరకు అయ్యా ప్రభా ఒక సైన్యముగా ఉండాలని నీవు నరులను కలుగు చేసావు. కానీ హేబేలు కయ్యేను ప్రభా అయ్యా నేను ఆరాధించిన అయ్యా కయ్యేను సరైన రీతిలో నేను ఆరాధించలేక శాపాన్ని పొందుకున్నాడు ప్రభా. అయ్యా హేబేలు ఆరాధన అంగీకరించిన దేవా, ఈ పునరుద్ధానపు ఆరాధన ఈ యొక్క ప్రభా సమయాన్ని నీకు నైనా మేము అర్పిస్తుండగా అయ్యా మా ఆరాధన అంగీకరించండి ప్రభా. అయ్యా నైనా నీ శిష్యులను ప్రభా అయ్యా నైనా ఆంద్రియాను ప్రభా నైనా అయ్యా ప్రభా నైనా యాకోబును పిలిచినప్పుడు ప్రభా అయ్యా పిలిచిన పిలుపుకు వెంటనే లోబడ్డారు ప్రభా. అయ్యా నైనా పేతురు యోహానును ప్రభా అయ్యా పిలిచిన వెంటనే నీకు లోబడ్డారు కనుక ప్రభా వారిని నీ రాజ్యంలో నీ సింహాసనం మీద ప్రభా నువ్వు నాయనా అయ్యా నిలబెట్టిన విధానానికి నీకు స్తోత్రాలు. అయ్యా పిలిచిన వారిని ప్రభా నువ్వు ఎప్పుడు చేయి చేప పిలుస్తున్నావయ్యా. అయ్యా ప్రభా ప్రయాసపడి భారం మోచుకున్న సమస్యలు నా ఎద్దుకు రండి అంటున్నావు ప్రభా. నీ ఎద్దుకు వచ్చేవారు నేను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానము చేసావు. అయ్యా నీ శిష్యులు నీ మాట విని లోబడినప్పుడు ప్రభా వారి ద్వారా నాయనా అయ్యా ప్రపంచానికే సువార్తను అందించారు ప్రభా. ఇదిగో మా ఆరాధన మా స్తుతి ధూపం అయ్యా నాయన నీకు లోబడే విధముగా అయ్యా నిన్ను గణపరిచే విధముగా నిన్ను నాయన గొప్ప చేసే విధముగా ప్రభా మాకు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో లోబడ నల్లని పిల్లలకు శ్రమ అన్నావు ప్రభా. ఇదిగో నాయన ఈ ప్రజలు నీకు లోబడక అయ్యా నిజ దేవుడు ఎవరైనా తెలుసుకోక ప్రభా అయ్యా భయంకరమైన శ్రమలకు గురవుతూ అయ్యా ఇదిగో నాయన భయంకరమైనటువంటి వ్యాధులకు గురవుతూ ప్రభా మరణపాయ స్థితిలో అనేక మంది ప్రభా లక్షల మంది ప్రజలు కోట్ల మంది ప్రజలు నలిగిపోతున్న భయంకరమైన నాలో ప్రభా కేవలం నీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని నీ సన్నిధిలో సజీవులుగా ఆరోగ్యవంతులుగా అయ్యా నిన్ను స్తుతించేవారుగా చేసావు ప్రభా. ఈ లైవ్లో ఏకీపిస్తున్న వారి పట్ల నువ్వు చేసిన మేలులకై నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ పరిచయలో ఏకీపిస్తున్న వారి కుటుంబాలు నువ్వు అయ్యా దినదినము కాపాడి నడిపిస్తూ పోషిస్తూ అయ్యా బలహీనతలో వేదనలో శోధనలో నువ్వు తప్పించి రక్షించి ప్రభా నీకు ప్రియమైన బిడ్డలుగా చేసిన విధానానికి నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క నైనా సాయంకాల రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి ఇంకా ఎందరైతే బలహీనతతో అయ్యా నీ సందులో యేసయ్య నీ వైపు చేతులు ఎత్తుతున్నారు అయ్యా నా చెయ్యి పట్టుకో నన్ను నడిపించు నా పక్షంగా అద్భుతం చేయని ఎవరైతే నీ వైపు చేతులు ఎత్తుతున్నారో యేసయ్య నీ బిడ్డల పక్షంగా నీవు ఉండి అయ్యా నువ్వు అద్భుతం చేసి నువ్వు ఆశ్చర్యం చేసి బలహీనైన బిడ్డలు నువ్వు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. అయ్యా వేదనలో బాధల్లో ఇదిగో కరోనా అయ్యా మహమ్మారితో ఎందరైతే నైనా వేదనతో ఉన్నారు బలహీనతతో ఉన్నారో యేసయ్య నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. నీ యొద్దకు వచ్చి వెన్నడు త్రోసివేసే దేవుడు కాదు కనుక ప్రభా ఇదిగో ఈ యొక్క పరిచయంలో ఏకీపిస్తూ అనేక మంది నాయన ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ప్రభా అయ్యా అనేక మంది నీ కార్యాలు పొందుకుంటున్నారు ప్రభా. ఇంకను బలహీనైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా కాకినాడ హాస్పిటల్లో అయ్యా సిరి చౌదరి అనే ప్రభా అయ్యా తల్లిగారు ప్రభా బహువేదంలో ప్రభా అయ్యా నైనా భయంకరమైన సీరియస్ పొజిషన్లో ఉన్నారు అయ్యా. తల్లిగారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఆ బిడ్డలో వేధిస్తున్న బలహీనతను స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ నెమ్మదినివ్వండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. నాయనా ప్రభా తన కుమార్తె సింగపూర్లో ఉండి అయ్యా ప్రార్థన అవసరత కోరింది ప్రభా. ఇదిగో సుధీర్ బాబు నాయన అయ్యా తన స్నేహితురాలు ప్రభా అయ్యా వారు నాయన నీ యొక్క సన్నిధిలో ప్రార్థన కోరుతుండగా తప్పనిసరిగా అయ్యా తల్లిగారిని మీరు లేవనెత్తి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను ఇమ్మానుయేలు మస్క్ పిల్లి అయ్యా మరలా బిడ నాయన టైఫాయిడ్ నాయన అయ్యా జ్వరంతో వేదన పొందుతున్నాడు ప్రభా. అయ్యా బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి, బలముతో నింపండి ప్రభా. క్షేమంగా గృహానికి తోడుకు రండి ప్రభా. ఆ బిడ్డలో ఉన్నటువంటి సమస్త దోషములు సమస్తమైన అపరాధములు క్షమించి అయ్యా మన్నించి నాయన అయ్యా బిడ్డలు నీ సందులో ఒక గొప్ప సాక్షులుగా మీరు ఆడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆర్యవటం అక్స వారి కుటుంబాన్ని కూడా నీ చేతులుగా అప్పగిస్తూ కుటుంబంలో ఏ బలహీనతలను మీరు అయ్యా విడుదల ప్రకటించి ప్రభా కుటుంబాంతరిగా ఆరోగ్యము సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే కాకి శ్రీను అయ్యా కాకి వెంకన్న కాశీ కుమారి అయ్యా వీధి వారు లంకరించి వారు నాయన ప్రార్థన అవసరత కోరుతున్నారు ప్రభా. కుటుంబంతటికి ఇదిగో కరోనా వైరస్తో ప్రభా బాధపడుతూ బలహీనమవుతుండగా యేసు నామములో స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా. నీ బిడ్డలు మీరు తాకి స్వస్థపరిచి అయ్యా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
అలాగే నాయన సందుపూడిలో ఉన్నటువంటి ప్రభ జంగం సతీష్కి ప్రభ అయ్యా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ప్రభ, ఆ కిడ్నీలో రాళ్ళు నాయన కరిగించండి ప్రభ. దానివల్ల వస్తున్నటువంటి బలహీనతను తొలగించు, నొప్పును అయ్యా సమస్త బలహీనతలు సంపూర్ణంగా విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే వెంటూరు రేచల్ల అయ్యా తన కుటుంబం కొరకు ప్రార్థించమని కోరింది. కుటుంబంలో అయ్యా సంపూర్ణ ఆరోగ్యం, నెమ్మది, సమాధానం ఇవ్వండి ప్రభ. అలాగే వెంటూరు సంజారాన్ని అయ్యా బిడ్డలోని యూరిన్ ప్రాబ్లం కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ. అయ్యా ఆరోగ్యంతో బలంతో మీరు నింపి నడిపించండి ప్రభ. అలాగే ఎలీషా నైనా అంజూరు నైనా వారి మందిర నిర్మాణం కొరకు ప్రార్థించమని ప్రార్థనా సహాయం కోరుతుండగా అయ్యా నైనా ప్రభ ఆ మందిరాన్ని నైనా ప్రభ మందిర పనులన్నీ కూడా యేసయ్యా ప్రభ నీవే సఫలం చేసి కావలసిన సమస్తాన్ని నీ మహిమైశ్వర్యంలో వారికి అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ. ఇదిగో నైనా ప్రభ అయ్యా నైనా రామచంద్రపురం హదస తన భర్తకు ప్రభ టైఫాయిడ్ జ్వరం నుంచి సంపూర్ణంగా విడుదల ప్రకటించండి అయ్యా. బిడ్డ జీవితంలో అయ్యి నువ్వు చేసిన మేలును ప్రభ నిన్ను స్తుతిస్తుండగా అయ్యా జ్వర ప్రభావం కూడా సంపూర్ణంగా అతి త్వరగా విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే స్వర్ణ ద్రాక్షరమ తన యొక్క అయ్యా ప్రభ అయ్యా ఫ్రెండ్ తల్లి గారికి ప్రభ అయ్యా కేవీఎస్ఎన్ రెడ్డి గారికి నైనా చాలా సీరియస్గా ఉందట నైనా అయ్యా నాయన ప్రభ బిడ్డ స్వస్థత కొరకు అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభ. అలాగే తన ఫ్రెండ్ అనుపమ అనే యవన బిడ్డ కూడా నాయన కరోనాతో బాధపడుతుందట నైనా అనుపమ అనే యవన బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి అయ్యా, మహిమతో నింపండి అయ్యా, స్వస్థతను మీరు దయచేయండి ప్రభ. అయ్యా స్వస్థ చిత్రాలుగా నీ సంధికి వచ్చి సాక్షిగా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభ. అలాగే నైనా దౌళ సుమోష గారు నాయన వారి మధ్య గారు నాయన ప్రభ అయ్యా నాయన ప్రభ బ్రహ్మాజీ గారు కూడా కరోనా వైరస్తో బాధపడుతున్నారైనా ఆ కుమారుని కూడా మీరు స్వస్థపరచ లేవనెత్తండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభ. అయ్యా నిన్ను ఎరగని ప్రజలు ప్రభ నీ సహాయం కోరుతుండగా నీవు గొప్ప దేవుడు వారు నమ్మి విశ్వసించాలి ప్రభ. అలాగే నేను విష్ణు మహాంతి ప్రసాద్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుడు యొక్క నాయన పొజిషన్ కూడా అయ్యా చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు ప్రభ. ఆ కుమారుడు మీరు లేవనెత్తండి ప్రభ. ఆయాసాన్ని స్వస్థపరచండి ప్రభ. ఆక్సిజన్ లెవెల్స్ అయ్యా పడిపోకుండా ప్రభ, ఆక్సిజన్ లెవెల్స్ 95 దాటి ఉండడానికి కృప చూపండి అయ్యా. అయ్యా దగ్గును స్వస్థపరచండి ప్రభా. అయ్యా లంగ్స్లో ఉన్నటువంటి అయ్యా వైరస్ ప్రభావం ఏసునామములో దూరపరచు ప్రభా. నీ దర్శనమిచ్చి ఆ కుమారుడు స్వస్థపరచండి. నువ్వు గొప్ప దేవుడు అని ఆ కుమారుడు నమ్మి విశ్వసించి నీ ప్రభావాన్ని ఆ కుమారుడు అయ్యా రుచి చూచినట్లు నువ్వు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మేలుతో నింపండి ప్రభా, మహిమతో కప్పండి అయ్యా. ముఖ్యంగా ఇంకను అయ్యా అనేక మంది నాయన అయ్యా బలహీన బిడ్డలు సంపూర్ణంగా స్వస్థపరచండి. కొందరైతే అయ్యా వైరస్ ఉందని చెప్పుకోవడానికి కూడా ప్రభా అయ్యా వారు ప్రభా నాయన సిగ్గుపడుతూ అయ్యా నాయన వారు నాయన ప్రభా వారి యొక్క బలహీనతను దాచుకుంటున్నారు. దయచేసి క్షమించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆత్మీయ సేవకులను సేవకురాలను ఒక ఘనమైన రీతిలో మీరు వాడుకోండి ప్రభా. అయ్యా హోసనా మినిస్ట్రీస్ జాన్వేస్లయ్య గారు నువ్వు అయ్యా మీరు లేవనెత్తండి, స్వస్థపరచండి. వారి టీం వారిని అందరినీ స్వస్థపరచండి అయ్యా. ఏ బలహీనత ఉందో ప్రభా, ఏ యొక్క నైనా ప్రభా వారిని వెంటాడుతుందో ఏసే బిడ్డలందరూ క్షేమంగా ఉంచండి. బిడ్డలందరూ అయితే త్వరలో మరలా అయ్యా ఇది వారి నిన్ను గనపరచాలి ప్రభా. అయ్యా నేను ప్రతి వారు కూడా నీ సందులో ఒక గొప్ప సాక్షులుగా మీరు నిలవబెట్టండి ప్రభా. అద్భుతం చేయండి అయ్యా. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని అయ్యా, మా ప్రజలందరినీ, మా సంఘ బిడ్డలందరినీ అయ్యా నీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం పునరుద్ధాన దిన ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా ఎందరైతే ప్రభా ఈ యొక్క లైవ్ల ద్వారా వారి కుటుంబాల్లో నేను ఆరాధిస్తున్నారో, ఈ లైవ్ కార్యక్రమంలో ఎందరైతే అనేక మందికి షేర్ చేస్తున్నారు ప్రభా, వారిని ఇంకను బహుగా దీవించి ఆశీర్వదించి వారి యొక్క ఆత్మీయ జీవితాలు మెరుగుపరుస్తూ వారి కుటుంబ జీవితాల్లో సమస్యలు తొలగించి ఆశీర్వాదాలతో మేలులతో మహిమతో అయ్యా ప్రతి వారిని నింపి నడిపించమని ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలన్నీ కూడా అయ్యా నేను ఆ మహిమాత్మకరమై జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో వేకు విజ్ఞాపన ప్రార్థనలు మేమందరం కలిసి నేను స్తుతించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.